సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నిన్న మీ అందరితోనూ మాట్లాడుంటాను, మళ్ళీ అదే విషయము చెప్తున్నాను. కాకపోతే దీని ముఖ్యోద్దేశాన్ని మీరందరూ కూడా ఒక మంచి సదుద్దేశంతో సదభిప్రాయంతో తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది పేరు కోసం కానీ లేదంటే ఒక వెనకాల ఒక లాభం కోసం కానీ చేసిన పని కాదు. మనం ఒక ఇంక్యుబేషన్ హబ్ కూడా కడుతున్నాం ఇక్కడ. అది తయారవుతుంది ఇంకొక 2-3 నెలల్లో. అలాగే ఇప్పుడు ఈ ల్యాబొరేటరీ ఆన్ వీల్స్ రామచంద్రరావు గారు లేకపోయింటే ఇక్కడ కాలేజ్లో ప్రిన్సిపల్గా నేనేం చేయగలిగామని కాదు. ఈ ఐడియా అంతా కూడా ప్రిన్సిపల్ గారి యొక్క, అంటే ఇప్పుడు ఒక దీపంలో ఒత్తు ఉంటుంది, దీపం నూనె ఉంటుంది. రెండింటిలో ఏది ముఖ్యమో, ఏది లేకపోతే ఏది ఉంటుందంటే రెండు కావాలి. సో నేను అందులో ఉన్న నూనెను మాత్రమే, దీపం వారు చేయబట్టే ఇదంతా ముందుకు వెళ్తున్నది, వారి ఐడియా. అండ్ వారితో నాకు ఉన్నటువంటి సాంగత్యం ఒక దశాబ్దం పైన 12-14 ఏళ్ళ నుంచి పిల్లలు కలిసి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాడు. జేకేసీలో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను, అలాగే వారి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్కి ఏవో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. బట్ ఇంత పెద్ద దీంట్లో చేయడానికి ఆ రోజుల్లో నాకు అంత కెపాసిటీ లేదు, వారికి అంత కెపాసిటీ లేదు. ఎందుకంటే వారు ఫ్యాకల్టీగా ఉండేవారు కాబట్టి. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు అయినారు, తర్వాత మేము కూడా మా కంపెనీ అభివృద్ధి చెందడం జరిగింది. మేము ఇంకా ఎక్కువ చేయగలము అనే దీంతో ఉన్నాము. ఇంక్యుబేషన్ హబ్ మనకి 20 లక్షల రూపాయలతో ఒక చిన్న 2000 స్క్వేర్ ఎస్ఎఫ్టీలో చేయమన్నారు. మనం 4000కి దాన్ని ఫైనలైజ్ చేసాము. అలాగే అది 20 లక్షలు అనుకున్నది 70-80 లక్షల దాకా వెళ్తాం. అలాగే బస్సు వేరింగ్ విషయం కూడా నాకు చాలా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండేది. పిల్లలకి ఈ ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ కనుక వస్తే వాళ్ళలో ఒక సృజనాత్మక శక్తి కానీ లేదంటే ఒక స్ఫూర్తి కానీ ఒక ఇన్స్పిరేషన్ వస్తుందని నమ్మకం. ఎందుకంటే నా చిన్నప్పుడు మా నేషనల్ సైన్స్ మాస్టర్ మమ్మల్ని టెలిస్కోప్లో దత్తురా ప్లాంట్ లీఫ్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టి మాకు చూపించారు. అదొక పెద్ద అద్భుతమైనటువంటి ప్రపంచంలాగా అనిపించేది. అటువంటిది మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో అన్నిట్లోనూ వాళ్ళకు ఒక అనుభూతిని తయారు చేయాలి, ఇవ్వాలి మనం స్టూడెంట్స్. అయితే మీ కాలేజ్ అదృష్టం ఏంటంటే మీకు అంతా వెల్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, స్టూడెంట్స్కి అందరికీ అది అందుతుంది. కానీ అందరి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు చుట్టుపక్కల ఉన్న స్కూల్స్, కాలేజెస్. సో వాళ్ళకి అందివ్వాలి, దానికి ఒక పెద్ద ప్రణాళిక కావాలి. నేను నిన్న మీకు అందరికీ చెప్పినట్టు ఇది కేవలం నేను 4 చక్రాల బండి మాత్రమే ఇచ్చాను, కానీ అసలు ఉత్పన్నంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. మీరు పిల్లలకి ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని మీరు కలిగించడము, అలాగే వాళ్ళకి మీరు ఒక అనుభూతిని, ఒక అనుభవాన్ని మీరు ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి, ఈ ప్రోగ్రామ్కి. అలాగే ఈ ప్రోగ్రాంలో మీరు స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్ ప్రకారంగా మీరు వాళ్ళకి యాపరేచర్స్ అన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని మీరు చూపించగలగాలి. అది పెద్ద విషయం. కాబట్టి ఈ సక్సెస్ స్టోరీలో ఇవాళ మనము ఇనాగరేట్ చేస్తున్నది కేవలం ఆరంభం మాత్రమే. అసలు స్టోరీ అంతా మీ చేతుల్లోనే ఉన్నది. ఫ్యాకల్టీగా మీరు చేయగలిగినది చాలా అద్భుతమైన పనులు ఉన్నాయి. అందులో నుంచి ఒక అబ్దుల్ కలాం లాంటి వారు ఎవరైనా బయటికి రావచ్చు. ఈ స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇన్స్పైర్ అయ్యి ఇది చాలా బాగుంది, నాకు చాలా దీంట్లో నేను ముందుకు వెళ్తాను అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు, జీవితానికి సంబంధించిన నిర్ణయం. అందుకని మీ యొక్క పాత్ర ఈ ప్రోగ్రాంలో చాలా ముఖ్యమైనది. గ్రో అవుతున్నది స్టూడెంట్ అవ్వచ్చు, కానీ హైగ్లోకి తీసుకెళ్తున్నది మీరు. సో దానికి సంబంధించినటువంటి మీ యొక్క సహాయం కావాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ, అండ్ రామచంద్రరావు గారి యొక్క లీడర్షిప్లో మీరందరూ కూడా చాలా మంచి, ఆయన కూడా దీపం లాంటి వారు కాంతిస్తే మనం అందరం వెలిగిపోతూ ఉంటాం, కానీ కాంతి అక్కడే. కాబట్టి ఆయన మీకు, నాకు, అందరికీ అద్భుతమైనటువంటి కాంతి అందిస్తారు. మనం దాన్ని ఆసరా చేసుకొని మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా అద్భుతమైన విషయం నేను కోరుకుంటున్నాను. మీరు చాలా పెద్ద మనసుతోటి, అంటే ఈ కాలేజీకి ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలా, ఇంత దూరం ప్రయాణం చేయాలా అని ఇబ్బంది లేకుండా ఏసీ బస్సుకి ఇచ్చాము. ఓకే, ఏసీ బస్సు చక్కగా ప్రయాణం చేయొచ్చు, కంఫర్టబుల్గా ప్రయాణం చేయొచ్చు.
ప్లస్ నా రికమెండేషన్ అంటే కొంతమంది ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ని కూడా తీసుకొని మీరు వాళ్ళని కూడా హెల్పర్స్ కింద పెట్టుకుంటే హెల్పర్స్ తోటి మీరు ఇంకా బాగా చేయొచ్చు. ఇంకా ఏమైనా ఎక్విప్మెంట్లు కావాలి, ఈసారి మాకు ఇంకోటి కావాలి, అది కావాలి అని అంటే ఇక్కడ నేను సిద్ధంగా ఉన్నాను. రావు గారు ఏం చెప్తే అది చేయడానికి. సో మీకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే పెద్ద మనసుతోటి కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు.